నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ టీవీకే పార్టీ అధినేత విజయ్ సరికొత్త రికార్డ్ సృష్టిస్తున్నాడు. పోటీ చేసిన తొలిసారి, ఎన్నికలకు వచ్చినటువంటి తొలిసారి సింగిల్గా పోటీ చేసి, అది కూడా సింగిల్గా పోటీ చేసి ఈరోజు అధికారాన్ని చేపట్టబోతున్నాడు తమిళనాడులో నటుడు విజయ్. ఇప్పటికే టీవీకే పార్టీ మ్యాజిక్ ఫిగర్ దగ్గరలో ఉంది. అక్కడ 117, 118 స్థానాలు వస్తే మ్యాజిక్ ఫిగర్ దాటేసినట్టు. అంటే ఎవరితో పొత్తు అవసరం లేకుండా, ఎవరి సపోర్ట్ లేకుండా సింగిల్గానే అక్కడ అధికారాన్ని చేపట్టవచ్చు. ఆల్మోస్ట్ ఆ దగ్గరికి వచ్చేసిండు విజయ్. 110 స్థానాలు పైచిలకు అక్కడ ఆధిక్యంలో ఉన్నాడు. ఇంకొక 8 స్థానాల్లో లీడ్లో ఉంటే అక్కడ సింగిల్గానే సీఎం అయ్యేటువంటి అవకాశం ఉంది తమిళనాడులో. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం నెట్టింట్లో ఒక వార్త చాలా వైరల్గా నిలిచింది. అదేంటంటే తమిళనాడు డిప్యూటీ సీఎంగా త్రిష అని చెప్పేసి ప్రస్తుతం ఈ టాపిక్ ఏదైతుందో ఈ వార్త చక్కర్లు కొడతా ఉంది. సో మనం ఇప్పటికే విజయ్ని చాలామంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అటు సినిమా హీరోలు కావచ్చు, అదేవిధంగా ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు అందరూ కూడా సోషల్ మీడియాలో విజయ్ని పొగడ్తలతో ముంచేస్తున్నారు. సింగిల్గా వచ్చినావు, పొత్తు లేకుండా వచ్చినావు, తొలిసారి పోటీ చేసినావు, ఎవరు అవసరం లేకుండా సీఎం అవుతున్నావు, నువ్వు తోపు తురుము అని చెప్పేసి చాలామంది అటు సినీ రాజకీయ ప్రముఖులు ఆయనను పొగడ్తలతో ముంచేస్తున్నారు అటు సోషల్ మీడియా. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ వార్త వైరల్గా మారుతుంది. అందరూ త్రిష సీఎంగా విజయ్ ఉంటే డిప్యూటీ సీఎంగా త్రిష కాబోతున్నారు అనేటువంటి వార్త ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ఒక కుదిపేస్తుంది. వైరల్గా మారింది ఈ వార్త. ఎందుకు త్రిష ఈ వార్తలోకి వచ్చింది, ఈ అంశంలోకి త్రిష ఎందుకు వచ్చింది అనేది మనం మాట్లాడుకుందాం. సో ఈ ఏదైతే ఎలక్షన్ ఉందో ఈ ఎలక్షన్ కంటే ఒక 3-4 ఏళ్ళ ముందు నుండి కూడా ఒక వివాదం విజయ్కి నిద్ర పట్టకుండా చేసిందని చెప్పుకోవాలి. ఏంటి ఆ వివాదం అంటే, తన భార్య నుండి విడాకుల కేసు ఏదైతుందో, తన భార్య విజయ్ పైన కేసు వేయడం జరిగింది. విడాకుల విషయంలో ఆ వివాదంతో నడుస్తూ ఉంది. అయితే ఆ విడాకుల వివాదం వచ్చినప్పుడు త్వరలోనే నటి త్రిషతో విజయ్ పెళ్లి చేసుకోబోతున్నాడు, వీరిద్దరు కూడా పెళ్లి చేసుకోబోతున్నారు, ఆల్రెడీ ఇద్దరు డేట్లో ఉన్నారు అన్నట్టుగా చాలామంది అనుకున్నారు. పెళ్లి కూడా అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నారు. అయితే అది జరిగినటువంటి కొన్ని రోజులకే, ఏదైతే తన భార్య ఆ విడాకుల కేసు అంశం ఏదైతుందో ఆ కేసు పెట్టినటువంటి కొన్ని రోజుల తర్వాతనే వీరిద్దరు కలిసి ఒక పెళ్లిలో కలవడం జరిగింది. ఒక వివాహ వేడుకకు ఇద్దరు కలిసి వెళ్ళడం జరిగింది. ఇద్దరు కలిసి స్టేజ్ ఎక్కి ఫోటో దిగడం జరిగింది. ఒక్కసారిగా దానికి ఏదైతే మనం అనుకున్నారో దానికి ఆద్యం పోసినట్టు అయింది. ఖచ్చితంగా విజయ్ త్రిష పెళ్లి చేసుకోబోతున్నారు. దానికి ఇదే సాక్ష్యం. ఈ ఇద్దరు కలిసి పెళ్లికి రావడము, ఒకేసారి రావడము, స్టేజ్ ఎక్కడము, వారితో ఫోటో దిగడము, సో ఇది పక్కా వీరిద్దరి పెళ్లి జరగబోతుందని చెప్పేసి ఇక బాగా వైరల్ కావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు టీవీకే పార్టీ లీడ్లో ఉన్నటువంటి నేపథ్యం అయితే అత్యధికంగా దూసుకుపోతుంది. సో మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఆ లీడ్ అనేది ఎక్కువ అయ్యేసరికి త్రిష తిరుమల తిరుపతి దేవస్థానం రావడం జరిగింది, దర్శనం చేసుకోవడం జరిగింది, విజయ్ సీఎం కావాలని చెప్పేసి. అక్కడి నుండి ఆ లీడు వార్తలు చూసినటువంటి త్రిష నేరుగా విజయ్ ఇంటికి చేరుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు త్రిష ఆ ఇంటికి వెళ్ళడం, విజయ్ వారి ఇంటికి వెళ్ళడము ఈ చర్చ గురించే. సో రాజకీయాలకు రాబోతుంది, డిప్యూటీ సీఎం కూడా రాబోతుంది, అందుకోసమే విజయ్ ఇంటికి వెళ్ళింది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. విజయ్ ప్రస్తుతం 2 చోట్ల నుండి పోటీ చేయడం జరిగింది. అంటే ఎవరైనా సరే ఒక సీఎం క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో, ఒక పార్టీ అధ్యక్షుడు సీఎం క్యాండిడేట్ 2 చోట్ల నుండి పోటీ చేస్తారు అసెంబ్లీ నుండి. ఎందుకంటే ఒక చోటు నుండి ఓడిపోతే ఇంకో చోటు నుండి ఉండొచ్చు, సీఎంగా కావచ్చు అని చెప్పేసి ఆ విధంగా వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది. అయితే విజయ్ తిరుచి అదేవిధంగా పెరంబూర్ నుండి 2 చోట్ల నుండి పోటీ చేయడం జరిగింది. సో 2 చోట్ల గెలిచినప్పుడు ఆల్రెడీ పెరంబూర్ నుండి భారీ మెజారిటీతో ఆయన విజయం సాధించడం జరిగింది. ఇంకొకటి ఖాళీ ఉంటుంది కదా, రెండిట్లో గెలిస్తే ఏదో ఒక దానికి రాజీనామా చేయాలి. ఆ రాజీనామా చేసేటువంటి కాన్షియన్స్ నుండి త్రిషను బరిలోకి దింపబోతున్నారు విజయ్. దింపి ఆ స్థానం నుండి పోటీ చేపించి త్రిషను గెలిపించుకొని తనను కూడా తమిళనాడు అసెంబ్లీలోకి తీసుకురావాలన్నదే విజయ్ ధ్యేయం అన్నట్టుగా చాలామంది అయితే చెప్తా ఉన్నారు.
సో రెండు చోట్లలో పోటీ చేసి ఉన్న విజయ్ ఒక స్థానం నుండి ఎట్లాగూ రాజీనామా చేస్తాడు కదా, ఆ రాజీనామా చేసిన స్థానం నుండి నటి త్రిషను బరిలోకి దింపి తనకు డిప్యూటీ సీఎం హోదాను ఇస్తున్నట్టుగా అయితే చాలామంది అయితే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వార్త అయితే చక్కర్లు కొడతా ఉంది. సో ఎందుకంటే ప్రస్తుతం టీవీకే పార్టీలో అంత పెద్ద సీనియర్ లీడర్లు ఎవరు లేరు, అంత పెద్ద ఉద్దండులు కూడా ఎవరు లేరు. అందరూ చాలామంది కూడా యువకులు ఉన్నారు, రాజకీయ మేధావులు కూడా చాలామంది ఉన్నారు, కానీ సీనియర్లు ఎవరు లేరు. అంటే టీవీకే పార్టీ పూర్తిగా విజయ్ చేతిలోనే ఉంటుంది. ఎవరికి ఏ పదవి ఇవ్వాలన్నా, ఎవరిని ఎక్కడి నుండి పోటీ చేయాలన్నా కూడా అది కేవలం విజయ్ చేతుల్లోనే. కొన్ని పార్టీలు ఉంటాయి, సో ఆ పార్టీలో సీనియర్లు ఉంటారు, వాళ్ళు చెప్పినట్టుగా ఆ పార్టీ అధ్యక్షులు నడుచుకుంటారు. కానీ ఇక్కడ టీవీకే పార్టీ అట్లా లేదు. టీవీకే పార్టీ మొత్తం ఆయన చేతుల్లోనే ఉన్న పగ్గాలు, పార్టీ అధినేత ఆయననే, నిర్ణయాలు కూడా ఆయనే కాబట్టి, సో సీనియర్లు కూడా ఎవరు లేరు కాబట్టి ఎవరి పదవి ఎవరికి ఇవ్వాలన్నా కూడా అది విజయ్ చేతుల్లోనే. సో డిప్యూటీ సీఎం తర్వాత నెక్స్ట్ పొజిషన్ డిప్యూటీ సీఎం అయితే ఆ స్థానాన్ని త్రిషకి ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే పూర్తిగా నిర్ణయాలు పగ్గాలు మొత్తం ఆయన చేతులు ఉన్నాయి కాబట్టి ఇవ్వబోతున్నట్టుగా ఇప్పుడు ఈ వార్తలు అయితే మొత్తం చక్కర్లు కొడతా ఉన్నాయి. సో ఈ త్రిష వివాదం చాలామంది అయితే త్రిష రావడం వల్లనే విజయ్ గెలవడం జరిగింది అని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉన్నారు. మరికొంతమంది సోషల్ మీడియాలో ఆడవారి వల్ల రాజ్యాలు కూలిపోవడం కాదు, సామ్రాజ్యాలు కూడా నిలబడతాయని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉన్నారు. త్రిష తన జీవితంలోకి రాగానే ఒక మహర్దశ పట్టుకుంది విజయ్ అని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉన్నారు. ఇక మరికొంతమంది ఏమో అసలు రాజకీయం అంటే ఏంటో తెలియని ఓనమాలు కూడా నేర్చుకున్నటువంటి త్రిషని ఏ విధంగా రాజకీయాలు తీసుకొస్తారు, తన డిప్యూటీ సీఎం ఇవ్వడం అనేది మూర్ఖత్వం అంటూ కూడా మరికొంతమంది చెప్తా ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా తమిళనాడులో ఒక ప్రపంచం సృష్టించాడు టీవీకే విజయ్. అయితే ఈ నేపథ్యంలో ఒక వార్త అయితే చక్కర కొడతా ఉంది, డిప్యూటీ సీఎం త్రిషకి ఇస్తారని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. సో 2 స్థానాలలో పోటీ చేస్తే ఒక స్థానం నుండి రాజీనామా చేస్తారు కదా, ఆ రాజీనామా చేసిన స్థానంలో నుండే త్రిషను బరిలోకి దింపి అక్కడ నుండి తనను డిప్యూటీ సీఎంగా చేయబోతున్నాడు విజయ్ అని చెప్పేసి ఒక వార్త అయితే చెక్కలు కొడుతుంది. మరి ఏం జరుగుతుందనేది మనం సాయంత్రం వరకు అయితే వేచి చూడాలి. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్కి దగ్గరలో ఉన్నాడు విజయ్. మరికొన్ని సీట్లు వస్తే ఇంకొక 8-10 సీట్ల వరకు తను లీడ్ సాధిస్తే మాత్రం మ్యాజిక్ ఫిగర్కి దగ్గరికి వచ్చినట్టే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తమిళనాడులో టీవీకే పార్టీ అవతరించబోతుంది. సీఎం పీఠంపై నటుడు విజయ్ కూర్చోబోతున్నాడు.